ఇప్పటికీ 1,14,1.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు కనుగొన్నారు. మొత్తం నిక్షేపాల్లో ఈ నిల్వలు 40%. ప్రస్తుతం బొగ్గును వెలికి తీస్తున్న తీరు ప్రకారం భూగర్భంలో ఉన్న 550 మిలియన్ టన్నుల బొగ్గు మరో 100 ఏళ్లకు మాత్రమే సరిపడుతుందని అంచనా. ప్రస్తుతం మన వద్ద ఉన్న 195 మైనింగ్ కోల్ బ్లాక్స్ ను ప్రభుత్వ, ప్రైవేటు మైనింగ్ సంస్థలకు కట్టబెట్టారు. 195 బ్లాకుల్లో 84 బొగ్గు బ్లాకులను ప్రభుత్వ రంగ కంపెనీలకు అప్పగించారు. ఇందులో 22 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షిప్తమై ఉంది. 22.15 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షిప్తమై ఉన్న 111 బ్లాకులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. ఇందులో 12 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి 4.8 బిలియన్ టన్నుల బొగ్గును కేటాయించారు. బొగ్గు వెలికి తీసే దేశాల్లో భారత్ 3వ అతిపెద్ద దేశం. చైనా, అమెరికాలు తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. దేశంలో బొగ్గు వెలికి తీసే అతిపెద్ద ప్రభుత్వ రంగ కంపెనీలు కోల్ ఇండియా, రెండోది మన రాష్ట్రంలో సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్. కోల్ ఇండియా కంపెనీ నవంబర్ 1975లో ప్రారంభమైంది. తొలి దశలో ఏటా 79 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఈ కంపెనీ ఉనికిలోకి వచ్చింది. కోల్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీ. ఈ కంపెనీ 7 రాష్ట్రాల్లోని 81 ఏరియాల్లో మైనింగ్ జరుపుతోంది. మొజాంబిక్ దేశంలోనూ కోల్ ఇండియా ఆఫ్రికానా లిమిటెడ్ పేరుతో బొగ్గు వెలికి తీస్తోంది. 2011లో మహారత్న కంపెనీగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా వాటా 81.1%. దేశంలో దాదాపు 52% శక్తి వనరుల ఉత్పత్తి బొగ్గు ఆధారితమే. వాటిల్లో కోల్ ఇండియా 40% శక్తి వనరుల ఉత్పత్తికి కీలక శక్తిగా పనిచేస్తోంది. మన దేశంలో 82% వరకు థర్మల్ పవర్ ప్లాంట్లు బొగ్గు ఆధారితంగా పనిచేస్తున్నాయి. కోల్ ఇండియా ఉత్పత్తి చేసే బొగ్గును పవర్, స్టీల్, సిమెంట్, ఎరువులు, బ్రిక్స్ తయారీలోనూ చిన్న పరిశ్రమల్లో అధికంగా వినియోగిస్తారు. దేశంలో పేరుకి బొగ్గు నిల్వలు అధికంగా ఉన్నా ఉత్పత్తిలో ముందంజలో ఉన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. కొత్తగా పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. విద్యుత్, ఎరువులు, ఉక్కు, సిమెంట్ వంటి ప్రధాన రంగాలతో పాటు చిన్న పరిశ్రమల్లోనూ బొగ్గు కీలకమైన ఇంధన వనరు. గతేడాదే దాదాపు 80 మిలియన్ టన్నుల బొగ్గును మనం విద్యుత్ అవసరాల నిమిత్తం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. పన్నెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో 17వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం 1392 బిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ 2016-17 సంవత్సరానికి అవసరమవుతుందని అంచనా. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా దాదాపు 70% దేశీయ విద్యుత్ అవసరాలు తీరుస్తోంది. ఈ కేంద్రాల నుంచి దాదాపు 974 బిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఒక 0.70 కిలోగ్రాం బొగ్గు నుంచి 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ లెక్కన 12వ పంచవర్ష ప్రణాళికలో విద్యుత్ కొరతను తీర్చాలంటే 650 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. ఇక బొగ్గు కొరత విషయానికొస్తే 12వ పంచవర్ష ప్రణాళిక 2012-17కు దాదాపు 200 మిలియన్ టన్నుల బొగ్గు కొరత దేశవ్యాప్తంగా నెలకొందని నిపుణుల అంచనా. ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు శూన్యం. డిమాండ్, సప్లైల మధ్య వ్యత్యాసం కొనసాగుతూనే ఉంది. ఇదే కొరతను అధిగమించే చర్యలు తీసుకోకపోతే విద్యుత్ ఉత్పాదనలో ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది.
11వ పంచవర్ష ప్రణాళికలో అనగా 2007-2012లో బొగ్గు డిమాండ్ 7.3% కాగా తొలి 4 ఏళ్ల వరకు కేవలం 5.4% మాత్రమే సప్లై జరిగింది. 195 బ్లాకుల్లో కేవలం 28 బ్లాకుల్లో మాత్రమే ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయి. మిగతా బ్లాకుల్లో ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశీయ విద్యుదుత్పత్తి సగం కన్నా ఎక్కువ బొగ్గు ఆధారితమే. ఈ పంచవర్ష ప్రణాళికలో నిర్దేశించిన 76,000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తిలో 85% ఉత్పత్తికి బొగ్గు అవసరముంది. ఇప్పటికే దేశంలో పట్టణాల వెలుపల తరచూ విద్యుత్ కోతలు దాదాపు 11% దాటుతున్నాయి. బొగ్గు కొరత కారణాలు విశ్లేషిస్తే ఈ రంగంలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇక కొత్త బొగ్గు గనులకు అనుమతులు రావాలంటే తేలికైన విషయం కాదు. అనుమతుల్లో తీవ్ర జాప్యం కారణంగా కొత్త మైన్లు ప్రారంభించడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఇక గనులు తవ్వేందుకు స్థల సేకరణ అనేది అతిపెద్ద సమస్య. గిరిజనుల భూములు, అటవీ ప్రాంతాల్లో బొగ్గు వెలికితీతకు అవరోధాలు. వివిధ రకాల శాఖల నుంచి అనుమతులొచ్చేసరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు. ఓపెన్ కాస్టులపై ప్రజల్లో వ్యతిరేకత సైతం మరో కారణంగా చెప్పవచ్చు. భూములు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడంలో బొగ్గు పరిశ్రమల యాజమాన్యాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటి నేపథ్యంలోనే ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అందుకు తగ్గ ఫలితాలు మాత్రం కానరావడం లేదు. 2004-2009 వరకు యూపీఏ ప్రభుత్వం 155 కోల్ బ్లాకులను అతి తక్కువ ధరకు వివిధ కంపెనీలకు క్యాప్టివ్ మైన్లుగా కట్టబెట్టింది. దీన్ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. కోల్ మినిస్ట్రీ నివేదికల ప్రకారం 195 బ్లాకుల్లో 44.23 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. వీటిని వివిధ పరిశ్రమలకు క్యాప్టివ్ మైన్స్ గా అప్పగించింది. కానీ కేవలం 28 గనుల్లో ఏడాదికి 33 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ విధంగా మైళ్లను ప్రారంభించని ప్రైవేటు కంపెనీల అనుమతులు రద్దు చేసి వేరే కంపెనీలకు కేటాయించాల్సి ఉంది. అపార అనుభవం ఉన్న సింగరేణి, కోల్ ఇండియా కంపెనీలకే వీటిని కేటాయించాలన్న వాదన ఉంది.